కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీని కలిశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో ఈ సమావేశం జరిగింది. తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలతో పాటు లోక్సభ అభ్యర్థుల ఎంపికపైన చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. రేపు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో సోనియాను రేవంత్ రెడ్డి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీని కలిశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో ఒక సమావేశం జరిగింది. సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చించారు? ఎస్ నళిని, ప్రస్తుతం సోనియా గాంధీ నివాసంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయనతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా ఉన్నారు. ఏదైతే ఈ సమావేశానికి సంబంధించి అంటే ఇప్పటికే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర ముగిసింది. సో ముగిసినటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ సైతం లోపలే ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీలతో రేవంత్ రెడ్డి సమావేశమై ఉండొచ్చనే ఛాన్స్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ సమావేశంలో చర్చిస్తున్నటువంటి అంశాలను కీలకంగా చూస్తే ఇప్పటికే ఏదైతే ఎన్నికల షెడ్యూల్ విడుదలైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీ రానున్నటువంటి ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన ప్రత్యేకంగా చర్చించడమే కాకుండా మరోపక్క ఏదైతే ఇప్పటి వరకు అంటే తెలంగాణలో లోక్సభ అభ్యర్థులకు సంబంధించి కూడా 4 మాత్రమే అనౌన్స్ చేశారు. సో మిగతా 13 మందిని అనౌన్స్ చేయాల్సి ఉంది. దానికోసం కూడా కొంత స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే పెద్ద ఎత్తున కసరత్తు చేస్తూనే మరోపక్క ఏదైతే సిఈసి సమావేశం రేపు జరగబోతుంది ఢిల్లీలో. సో ఈ నేపథ్యంలో అటు లోక్సభ అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసే అంశం సిఈసి చూస్తున్నప్పటికీ కూడా కొందరి పేర్లకు సంబంధించినటువంటి అంశాలను పార్టీ హైకమాండ్ తో రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి ప్రస్తుతం పిసిసి చీఫ్ గా ఉన్నారు రేవంత్ రెడ్డి. సో దీంతోనే రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ వ్యవహారాలు. ఇక మరోపక్క ఏదైతే ఇప్పటికే పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో బీఆర్ఎస్ నేతలు చేరుతున్నటువంటిది కూడా చూస్తున్నాం. మరి చేరినటువంటి వాళ్లకు టికెట్లు ఇచ్చే అంశం పైన కూడా కొంత చర్చ జరుగుతుంది. ఆశావాహులు సైతం పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. అటు రాష్ట్రంలో ఉన్నారు, మరికొంతమంది అయితే ఏకంగా ఢిల్లీకి వచ్చి కూడా పార్టీలో ఉన్నటువంటి పెద్దలను ఎప్పటికప్పుడు కలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఎన్నికల పరిస్థితులు రానున్నటువంటి ఏదైతే జాబితా పైన కూడా అంటే రేపటి సిఈసి సమావేశంలో నిర్ణయించాల్సినటువంటి జాబితా పైన కూడా చర్చ జరుగుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మరోపక్క రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర ముగిసినటువంటి సందర్భాన్ని సైతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే పూర్తిగా అంటే దేశవ్యాప్తంగా ఎలా వెళ్లాలనేటువంటి అంశాలపైన కూడా కీలకంగా చర్చించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి సమావేశం కొనసాగుతుంది. సో ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే లోక్సభ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఒక కసరత్తు చేసింది, ఒక ఫిల్టరైజేషన్ అనేది చేసింది. ఒక్కో స్థానం నుంచి 2 లేదా 3 గురితో కలిసినటువంటి ఒక లిస్టును కూడా ఇప్పటికే ఒక ఫైనల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో వాటిపైన ఒక కీలక చర్చలు అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది. రేపటి సిఈసిలో తెలంగాణ అంశం ఉంటే అభ్యర్థుల ఫైనల్ కి సంబంధించి కూడా ఫైనల్ చేస్తారు. ఇక రేపు తెలంగాణకు సంబంధించినటువంటి లోక్సభ సభ్యులను ఫైనల్ చేస్తే ఎల్లుండి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రకటన కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. నళిని. రైట్ రాజు, థాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.